అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ముందుగా. పాపను రెడీ చేసుకొని ఎక్కడికి తీసుకుపోతున్నా అనుకుంటున్నారు కదా! స్కూల్‌కి తీసుకెళ్తున్నాను మా బాబు వాళ్ళ స్కూల్‌కి. ఎందుకంటే వసంత పంచమి సందర్భంగా వాళ్ళ స్కూల్‌లో పిల్లలకి అక్షరాభ్యాసం కండక్ట్ చేస్తున్నారు. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. మా పాపని తీసుకురమ్మని చెప్పారు. అక్షరాభ్యాసం చేపిస్తా అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆఫ్‌కోర్స్ అందరూ టెంపుల్స్‌కి తీసుకెళ్తుంటారు. నాకెందుకో ఇక్కడ మంచిగా అనిపించింది స్కూలు. అండ్ లాస్ట్ ఇయర్ మా బాబుకి అక్షరాభ్యాసం కూడా అంగన్వాడీ స్కూల్‌లో చేపిచ్చాను. అక్కడ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈ ఇయర్ కూడా మా పాపకి స్కూల్‌లోనే చేపియాలని అనుకున్నాను. అలాగే జరుగుతుంది. స్కూల్‌లో టీచర్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మా పాపతో పాటు ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా కలిసి చేశారు. జనరల్‌గా పేరెంట్సే పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఓమని రాపిస్తారు కదా! అఫ్‌కోర్స్ నాకు కూడా అలాగే చెప్పారు. ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాపిచ్చుకోమని చెప్పారు. కానీ నేను టీచర్స్ ఒళ్ళో కూర్చోబెట్టి ఫస్ట్ ఊమని రాపియండి. తర్వాత నేను రాపిస్తానని చెప్పి వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టేసి పాపతోటి ఊమని రాపిచ్చాను. యాజ్ ఎ పేరెంట్స్‌గా మన తర్వాత మన పిల్లల ఫ్యూచర్ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేది టీచర్సే గదా! 100% వాళ్ళే. బయట వాళ్ళెవ్వరూ మనం బాగుపడాలని ఎవ్వరు అనుకోరు. పైకి నవ్వుతూ ఉన్నా లోపల కుళ్ళుకొని చచ్చేటోళ్ళు చాలామందుంటారు. సరే అవన్నీ మనకెందుకులెండి ఇప్పుడు కానీ. ఇక మా బుడ్డ పాప అయితే వేరే వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఎంత ఇరిటేట్ అవుతదో, ఎంత ఇబ్బంది పెడతదో అని చాలా టెన్షన్ అయ్యాను. కానీ హైలైట్ ఏంటంటే మా పాప మంచిగా స్లేట్ పెన్సిల్ పట్టుకొని మంచిగా రాసుకుంటుంది. అసలు తన ఏజ్‌కి పెన్సిల్ పట్టుకోవడమే రాదు చాలామందికి. తను మంచిగా పట్టుకొని ఒక్కతే రాసుకుంటుంది. ఎవ్వరిని పట్టించుకోవట్లేదు. ఇంట్లో వాళ్ళ అన్నయ్యతో పాటు రాయడం, గీకడం అంతా అలవాటు చేసుకుంది గదా! అందుకే దానికి పట్టుకోవడం వచ్చింది. అండ్ పాపకి ఇప్పుడు 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ మాత్రమే పడింది. ఇప్పుడే పంపియను. నెక్స్ట్ ఇయర్ పంపిస్తా స్కూల్‌కి. నేను అనుకుంటున్నా. బట్ వాళ్ళ డ్యాడీ మాత్రం అస్సలు నెక్స్ట్ ఇయర్ కాదు. ఆ నెక్స్ట్ ఇయర్ చూద్దామని అంటున్నారు. మీరు చెప్పండి మా పాప ఏజ్‌కి నెక్స్ట్ ఇయర్ పంపియొచ్చా? పంపియకూడదా స్కూల్‌కి? మీరు కూడా మా పాపని బ్లెస్ చేయండి. మంచిగా చదువుకోవాలి. ఫ్యూచర్ బావుండాలని చెప్పి.